మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి బీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సెక్రటేరియట్లో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. గత కేసీఆర్ ప్రభుత్వం శంకరమ్మకు పదవి ఇస్తామని చెప్పి విస్మరించింది. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంతో శంకరమ్మ భేటీ కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. త్వరలో ఎమ్మెల్సీ పోస్టులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. దీంతో శంకరమ్మకు కీలక నామినేటెడ్ పోస్టు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ భేటీ అయ్యారు. తనకి నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ఇవ్వాల్సి ఉన్నా విస్మరించినట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, గాయత్రి, ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ భేటీ అయ్యారు. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఆమె శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే సెక్రటరీలో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా శంకరమ్మ కలిశారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా కొంచెం చర్చనీయమైంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే మనం చూసాం, బీఆర్ఎస్ నాయకురాలు కూడా శంకరమ్మ ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కూడా సన్నిహితంగా ఉన్నారు. అయితే ఆమెకు గతంలో శంకరమ్మకు పదవి ఇస్తామని చెప్పి విస్మరించిన బీఆర్ఎస్ సర్కార్ అయితే తర్వాత ఆమెకు పట్టించుకోలేదు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన తొలి ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తాం, ఉద్యమకారుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రజాపాలనకు సంబంధించిన అభయాస్తం దరఖాస్తు ఫారాలు కూడా ఒక ప్రత్యేక కాలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమకారులను సముచిత స్థానం కల్పిస్తాము, వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, 250 చదరపు గజాలకు సంబంధించి కూడా ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా కొంచెం చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే, అంటే ఇటు జనవరి సంక్రాంతి లోపే ఇటు నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని కూడా ఇప్పటికే చర్చ నడుస్తున్న నేపథ్యంలో శంకరమ్మకు నామినేటెడ్ పోస్టా లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చెప్పారు, ఎందుకంటే మలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉర్రూతన లేవడానికి, తెలంగాణ సిద్ధించడానికి మొదటి కారణమైనటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సముచిత స్థానం కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కేబినెట్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యమకారులను కూడా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈమెకు గత ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆమెకు సముచిత స్థానం ఇవ్వలేదు. అంటే అంతకుముందు ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కూడా ఎవరు కూడా కలిసిన ప్రచారం కూడా పోలేదు. ఆమె అక్కడ కూడా ఓడిపోయింది. తర్వాత ఆమెను పట్టించుకున్న పాపాన పోలేదన్నది కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా గతంలో విమర్శించారు. కాబట్టి ఈ టైంలో శంకరమ్మ కూడా సముచిత స్థానం కల్పించేందుకు కూడా తమ సిద్ధంగా ఉన్నట్టుగా భావిస్తుంది కాంగ్రెస్. ఎందుకంటే మరో 4-5 నెలల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ టైంలో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. ఎందుకంటే మొన్ననే చూసాం, మాజీ డీఎస్పీ నల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి తనకు ఆర్థికంగా సాయం చేయాలని కూడా ఆమె కోరడం జరిగింది. ఈ రకంగా చూస్తే మాత్రం ఉద్యమకారులందరూ కూడా సముచిత స్థానం కల్పించాలి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినట్టు, అందులో శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి శంకరమ్మ కూడా సముచిత స్థానం ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎమ్మెల్సీ పోస్టుతో పాటు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి కసరత్తు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు శంకరమ్మ కూడా కీలక నామినేటెడ్ పోస్టు ఇవ్వనున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇప్పటికే రాష్ట్ర పిసిసి నేతలు కూడా చర్చిస్తున్నారు. అయితే ఆమెకు మరి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారనిపై కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ నడుస్తుంది. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ నాయకురాలుగా శంకరమ్మ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇటు బీఆర్ఎస్ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా కొంచెం చర్చనీయమని చెప్పుకోవచ్చు. గాయత్రి, సతీష్, గతంలో ఆమె హుజురాబాద్ నుంచి పోటీ చేశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. సో ఎలా ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారా, లేదంటే నామినేటెడ్ చేసి, లేదంటే ఏదైనా కమిషనర్ కి అధ్యక్ష పదవి ఇలాంటివి ఏమైనా ఇవ్వబోతున్నారా? ఎస్, తప్పకుండా గాయత్రి. ఎందుకంటే ఆమె గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తర్వాత కూడా గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం
కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. అంటే ఆమెకు సమిష్టి స్థానం కల్పించడంలో మాత్రం కొంచెం విఫలమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఒకసారి ఆమెను పోటీలో నిలబెట్టారు, అయితే ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబానికి ఆర్థికంగా సాయం కొంత మేరకు చేసినప్పుడు కూడా ఆమెకు పూర్తిగా గౌరవం ఇవ్వలేదని మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చర్చ జరిగింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ కూడా గతంలో పెద్ద ఎత్తున విమర్శించింది. ఎందుకంటే వీళ్ళంతా కుటుంబ పాలన పాలించారు కాబట్టి కుటుంబంలో ఉన్న వారికి కీలక పదవులు వచ్చాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి తొలి అమరుడు శ్రీకాంత్ తల్లిని కుటుంబాన్ని కూడా విస్మరించారన్నది కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కీలకంగా వివరించినటువంటి ఉద్యమకారులపై కూడా కేసులు కూడా ఎత్తేస్తామని కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం, స్థలం ఉన్న వారికి 5 లక్షలు కూడా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు ఇటు కేసులున్న ఉద్యమకారులపై కూడా కేసులు కూడా ఎత్తేస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మా గవర్నమెంట్ అంటే తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అందిస్తుంది కాబట్టి ఉద్యమకారులను కూడా గుర్తిస్తాం, అందరినీ సన్మానిస్తాం, వారికి కూడా ప్రత్యేకంగా ఇల్లు కూడా కట్టిస్తామని కూడా చెప్పింది. కాబట్టి ఇందులో ఈ విషయానికి వస్తే మాత్రం తొలి అమరుడు శ్రీకాంత్ తల్లి శంకరమ్మ కూడా కీలక స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మేము చేసి చూపిస్తామని కూడా వీళ్ళు నిరూపించడం సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే మాత్రం ఈ రకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమం కీలకంగా రావడానికి మాత్రం తొలి అమరుడు శ్రీకాంత్ అని మెయిన్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని తల్లిని కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కరెక్ట్ పట్టించుకోలేదు కాబట్టి మేము పట్టించుకొని ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీలు కూడా ఆమెకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే నామినేటెడ్ పోస్టులతో పాటు ఇటు ఎమ్మెల్సీ స్థానాలు కూడా భర్తీ చేయాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఇందులో మరి శంకరమ్మకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ స్థానం ఇస్తారా, మరి ఏమి ఇస్తారనిపై కూడా ఇంకా ఇటు టీపీసీ చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని శంకరమ్మ కలవడం మాత్రం కొంచెం చర్చనీయం అయితే అవుతుంది. గాయత్రి, సతీష్, రాష్ట్రం కోసం 1200 మంది సుమారు మరణించారు, ప్రాణత్యాగాలు చేశారు. మరి శంకరమ్మకి గౌరవం ఇస్తే అమరులందరికీ గౌరవం దక్కినట్లేనా? రీసెంట్ గా మీరన్నట్టు మనం 6 గ్యారెంటీల ఫామ్ లో కూడా చూసాం, అమరవీరుల కుటుంబాలకి ప్రత్యేక కాలం ఇచ్చారు, ఇల్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. సో ఎలా చూడాలి? ఎస్ గాయత్రి, సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఆ రోజు అమరవీరులకు కూడా ఇన్విటేషన్ పంపించారు. అమరవీరుల కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎల్బీస్ చేయడానికి ఇన్వైట్ చేశారు, వాళ్ళందరూ కూడా గౌరవించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సమిష్టి స్థానం కల్పిస్తాం. ఎందుకంటే మొత్తం దాదాపుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో 12 మంది అమరులయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా సమిష్టి స్థానం కల్పిస్తాం. కానీ తొలి ఉద్యమకారుడు అంటే మలిదశ ఉద్యమం ఉవ్వుర్తన లేవెత్తేందుకు మరోవైపు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు తొలి అమరుడు శ్రీకాంత్ మెయిన్ అని కూడా అది అందరికీ తెలిసే విషయమే. కాబట్టి ఈ విషయంలో మాత్రం శంకరమ్మ ఫ్యామిలీకి కుటుంబం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ సమిష్టి స్థానం కల్పించలేదు. కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి తాము సమిష్టి స్థానం కల్పిస్తాం, అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఇటు 6 గ్యారెంటీల అమలు కూడా దానికి సంబంధించిన ప్రత్యేకంగా కాలం కూడా ఇచ్చారు. ఇటు అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకుంటాం, అందరికీ కూడా సమిష్టి స్థానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శంకరమ్మ సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా కలవడం కూడా చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఆమెకు కీలక పోస్టులు కూడా ఇస్తారని కూడా జరుగుతుంది జోరుగా ప్రచారం. కాబట్టి మరి శంకరమ్మకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా అనే కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి త్వరలో అంటే ఈ సంక్రాంతి లోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. కాబట్టి మరి ఆమెకు మొదటి నామినేటెడ్ పోస్ట్ ఈమెనే ఇచ్చి ఆమెను గౌరవించి ఆ రకంగా చేస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలికి పంపిస్తారనిపై కూడా ఇంకా పార్టీ వర్గాల్లో మాత్రం జోరుగా అయితే చర్చ నడుస్తుంది. గాయత్రి, సతీష్, భేటీ అనంతరం శంకరమ్మ ఉన్న మీడియాతో మాట్లాడారా? ప్రస్తుతం అయితే ఇంకా ఆమె మీడియా ముందుకైతే వచ్చి మాట్లాడలేదు. కానీ ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మాత్రం ఆమె బాధతో అంటే తనకు తన ఫ్యామిలీకి మాత్రం అండుదండగా ఎవరు నిలవలేదు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే ఆమె కన్నీరు పాష్పాలు కూడా వెదజల్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆమె సన్మానించి న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పడం జరిగింది. ఆమెతో దాదాపుగా 20 నిమిషాల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ కూడా చాలా కీలక విషయాలు కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఎక్కడ ఉంటుంది ఏందనిపై గత ప్రభుత్వం ఆమెకి ఇచ్చిన హామీలు ఏంటి అనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెను అడిగి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా ఆమె చర్చించారు. కాబట్టి ఆమెతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినట్టు కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమకారుల కుటుంబాలకు కూడా తమ సమిష్టి స్థానం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో తొలి నామినేటెడ్ పోస్ట్ కూడా శంకరమ్మకి ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి లేకపోతే ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఇంకా ఆమెను ఎక్కువ గౌరవిస్తారా కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమకారులకు కూడా తమ సమిష్టి స్థానం ఇస్తామని కూడా
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈమెకు మాత్రం తప్పకుండా నామినేటెడ్ పోస్టా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈమెకు సముచిత స్థానం కల్పించడంలో విఫలమైంది కాబట్టి తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చా లేకపోతే ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి ఆమెకు సముచిత గౌరవం కల్పిస్తాం, అమరవీర కుటుంబాలకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.